వరంగల్ జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేస్తున్న యువకుణ్ణి సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల ఆశ చూపి 40 మందిని మోసం చేసిన కళ్యాణ్ను అరెస్టు చేశామని, అతనికి సహకరించిన మరో 2 పరారీలో ఉన్నట్లు ఏసీపీ నరసింహ తెలిపారు. నిందితులు 40 మంది దగ్గర దాదాపు 16,14,000 వసూలు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి 39 సర్వీస్ బుక్లు, 23 నకిలీ అపాయింట్మెంట్ సర్టిఫికెట్లు, బైక్, ఫోన్, కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. కలెక్టర్ గారి సిగ్నేచర్ ఫోర్జరీ తోటి ఫేక్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టు అని చెప్పి మనకి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని తండ్రి ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు. అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల మంద కళ్యాణ్ కి జాబ్ ఇవ్వటం జరిగింది. చెడు అలవాట్లకి బానిసయి ఈజీ మనీ సంపాదించాలని ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం జరిగింది. ఒక 40 మంది దగ్గర 15,14,000 వసూలు చేసి ఈ కలెక్టర్ గారి ఫోర్జరీ సిగ్నేచర్ తోటి వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్స్ ఇవ్వటం జరిగింది.